श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే కొద్ది కాలం తర్వాత అమ్మ రథయాత్ర చూడడానికి పూరి జగన్నాథం వెళ్ళాలనుకుంటారు। అంతకు కొద్ది రోజుల ముందుగా ఆమె ఏదో కీడు జరగనున్నట్లుగా నాకు తోస్తున్నది, మీరేం చేయగలరో చూసుకోండి అని భక్తులతో అంటారు। పూరి చేరిన తర్వాత ఆ మాట గుర్తుకొస్తుంది వాళ్ళకి। వచ్చి ఆ రోజు రథోత్సవంలో ఏదో బేభత్సం జరగబోతుందని భయపడి బృందమంతా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పారు। కానీ రథయాత్ర చూసే ఉత్సాహంలో భక్తులు అక్కడి నుంచి వెళ్ళరు। అమ్మ బంధువుల్లో ఒక ఆమె తన 2 పిల్లలను అమ్మ వద్ద విడిచి తిరిగి కలకత్తా వెళ్తూ, అమ్మ నాకున్న 2 బిడ్డలను మీకు అప్పగించి పెడుతున్నాను అని చెప్పి పెడుతుంది। ఒక వారం తర్వాత ఆ 2లో సంతోషి అనే పిల్లవాడు ఎక్కడ కనిపించడు। తర్వాత ఒక బావిలో శవం తేలుతూ కనిపిస్తుంది। అది చూసి భక్త బృందం అంతా నిశ్చేష్టులవుతారు। అమ్మ మాత్రం ఏమీ జరగనట్లే వచ్చిన భక్తులందరినీ పరామర్శిస్తూ ఉంటుంది। అటువంటి ఆకస్మిక మరణం అశుభం అని తలచి అలాంటి దేహాన్ని పెద్దలు అగ్ని సంస్కారానికి అంగీకరించరు అని చెప్పి వద్దంటారు। అంటే అగ్ని సంస్కారం చేయొద్దు ఆ పిల్లవాడికి అంటారు। కానీ భక్తులందరి కోరిక మన్నించి పండితులు ఎలాగో దహనం జరిపిస్తారనమాట, భక్తులందరూ చేయాలనేసరికి। మరో రోజే అమ్మ వింధ్యాచలం వెళ్ళొస్తారు। ఆ పిల్లవాడు చనిపోయిన 13వ రోజు అతనికి శ్రాద్ధం జరిపించరాదని వారణాసి మరియు పూరిలోని పండితులు అభ్యంతరం చెప్తారు। అంటే అతని ఆ చావు అట్లా ఉంది, చనిపోవడం అనేది అట్లా జరిగింది కాబట్టి వద్దంటారు, శ్రాద్ధం జరిపించరాదని। ఆ వార్త అమ్మకి తెలుస్తుంది। తెలిసి వెంటనే ఆ పండితులకి ఆవిడ ఒక వార్త పంపిస్తారనమాట, వాళ్ళు ఆమోదించండి దానికి అని చెప్పి। వాళ్ళు ఆమోదిస్తారు అమ్మ మాట విని। అప్పుడు ఆ శ్రాద్ధ దినానికి అమ్మ వారణాసిలో సంతోషి చనిపోయిన కుర్రవాడు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెడతారు। గర్భశోకంతో ఉన్న ఆ తల్లి అమ్మతో, అమ్మ నేను మీకు నా బిడ్డలు 2 అప్పచెప్పాను, వారిలో ఒక్కరికే మీరు ఆశ్రయం ఇచ్చారే అంటుంది। ఆ తల్లి హృదయంలో కరుడు కట్టిపోయిన శోకం చూచి అమ్మ విలపించసాగారు। అమ్మ ఏడ్చారట, ఆ తల్లి ఎంత బాధపడుతుందన్న శోకాన్ని చూసి అమ్మ ఏడ్చారట। వెంటనే సంతోష్ తల్లి తన పుత్రశోకం మరిచి అమ్మను సముదాయించింది, అమ్మను సముదాయించిందట। ఆ అమ్మ విలపిస్తుంటే అమ్మ వారి ఇంట 15 రోజులు ఉన్నారు। అన్ని రోజులు ఆ ఇల్లు నిత్య పండగలాగా భక్తులతో కళకళలాడిపోయిందట। తర్వాత ఒకరోజు ఆ ఇంటి యజమాని అడిగారు, అమ్మ మీరు ఆ రోజు అంతలా శోకించారు ఎందుకు అని అడిగారట। అమ్మ అన్నారట, మీ హృదయాల్లో శోకం బిగుసుకుపోయి మీ హృదయ వేదన తగ్గలేదు, మీ హృదయాల్లోని శోకాన్ని నేనే వెడలక్రక్కాను అన్నారట। అంటే వాళ్ళందరి శోకాన్ని అమ్మ శోకించడం కాదు, అక్కడ వాళ్ళందరి శోకాన్ని అమ్మ వెడలకక్కారనమాట। తర్వాత అమ్మ వింధ్యాచలం తిరిగి వచ్చారు, అంటే వాళ్ళ శోకాన్ని అంతటినీ అమ్మ తీసుకుని దాన్ని వెడలకక్కారు, వాళ్ళందరి బాధని అనమాట। అంతేగాని మహాత్ములు ఎవరైనా చనిపోతే వాళ్ళు శోకించడం అనేది ఉండదు। అది అక్కడి నుండి ఆవిడ ఢాకా చేరుకున్నారట। ఇప్పుడు మనం మిగిలింది చదువుకుందామండి ఈరోజు। అమ్మ సన్నిధిలో నివసించిన భక్తుల్లో ఎంతో మార్పు వచ్చింది। మొదటి నుండి ఎన్నో సుఖాలకు అలవాటు పడిన శశాంక మోహన్ క్రమంగా అన్ని సుఖాలను విడిచిపెట్టాడు। క్రమంగా అమ్మ దగ్గర ఉండడంతో భక్తుల జీవితాల్లో చాలా మార్పు వచ్చిందటండి వాళ్ళల్లో। ఆ శశాంక మోహన్ అనే అతను క్రమంగా అతను సుఖాలను విడిచిపోయి, మనం అందరం ఎట్లా ఉంటుందంటే సుఖాలకు అలవాటు పడిపోయి ఉంటాం కదా మామూలుగా సామాన్యులం। అమ్మ సన్నిధికి చేరిన భక్తులందరూ నెమ్మదిగా సుఖాలను విడిచిపెట్టారట। ఒకప్పుడు సిద్ధేశ్వరిలో ఉండగా అమ్మ ఒక కమండలం తెప్పించి దానిని భద్రపరచమని అమ్మమ్మ గారికి ఇచ్చారు। అప్పుడు ఒక కమండలం తెప్పించారంట అమ్మ సిద్ధేశ్వరిలో ఉన్నప్పుడు, దాన్ని జాగ్రత్తపరచమని వాళ్ళ అమ్మగారికి ఇచ్చారట, అమ్మమ్మ గారికి। అటు తరువాత దాని సంగతి ఎవరికీ గుర్తులేదు। సరే తర్వాత అందరూ మర్చిపోయారు, ఆ కమండలం గురించి గుర్తే లేదు। చాలా కాలం తర్వాత ఒకరోజు అమ్మ తమకు ఆ కమండలం కావాలన్నారు। చాలా అసలు అందరూ మర్చిపోయారు, ఎవరికీ గుర్తులేదు।
అలాంటి సమయంలో అమ్మ అడిగారట ఆ కమండలం కావాలని. అప్పుడు అమ్మమ్మ గారు సిద్ధేశ్వరం వెళ్ళింది. ఆ కమండలం తేవడానికి ఆవిడ సిద్ధేశ్వరం వెళ్ళారట వాళ్ళ అమ్మగారు. సరిగ్గా సమయానికి అచ్చటి కోనేటిలో ఈత కొడుతున్న ఒక అతనికి కాలికి ఏదో గట్టిగా తగిలితే అది తీసి చూడగా అది అమ్మ కోరిన కమండలమే. ఇంతట్లో ఏమైందిట, ఆ సమయంలోనే అక్కడ కోనేటిలో ఈత కొడుతున్నట్ట ఒక అతని కాలికి ఏదో గట్టిగా తగిలింట ఆ కోనేటిలో. తీసి చూసాట. తీసేసరికి అమ్మ ఏ కమండలం అయితే అన్నారో ఆ కమండలం ఉందిట. అప్పుడు అమ్మమ్మ గారు అది తీసుకొచ్చి అమ్మకిస్తే ఆమె శశాంక మోహన్ గారికి ఇచ్చింది. ఇప్పుడు శశాంక మోహన్ అతని సుఖాలన్నీ విడిచిపెట్టడం చదువుకున్నాం కదా, ఆ కమండలం అతనికి ఇచ్చారట. నాటి నుండి సుమారు 70 సంవత్సరాల ఆ వృద్ధుడు రోజుకి 7-8 గంటలు సాధన చేసాగాడు. ఎప్పుడైతే అమ్మ ఆ కమండలం ఇచ్చారో అప్పటి నుంచి అతనికి 70 ఏళ్ళటండి వయసు. వృద్ధుడు అతను. అలాంటి అతను ఇంకా 8 గంటలు రోజుకి సాధన చేశాట. అతడు హోమియోపతి మందులు ఎప్పుడు దగ్గర ఉంచుకొని ఎందరో పేదలకు ఉచితంగా వైద్య సేవ చేస్తుండేవాడు. అతనికి హోమియో వచ్చు. అందువల్ల హోమియోపతి మందులన్నీ దగ్గర పెట్టుకొని అందరికీ ఫ్రీగా పేదలకి అతను ఉచితంగా సేవ చేసేవాడు అనమాట. అంటే అమ్మ సన్నిధికి వచ్చాక అతనిలో అంత తీవ్రమైన మార్పు వచ్చింది. 1931 సంవత్సరంలో కాళీ పూజ అయ్యాక అమ్మ మరొక్కసారి యాత్రలు చేసి వచ్చారు. మళ్ళీ 1931లో అమ్మ కాళీ పూజ అయిన తర్వాత మళ్ళీ యాత్రకు వెళ్ళొచ్చారట. అప్పుడు జంషెడ్పూర్లో అమ్మను ఎందరెందరో తమ ఇండ్లకు తీసుకువెళ్ళారు. ప్రతివారు అమ్మ తన ఇంట్లో ఏదైనా తినాలని ఆశిస్తుంటే కూడా వచ్చిన అమ్మమ్మ గారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ముద్ద చొప్పున అమ్మ చేత ఆహారం తినిపించింది. అమ్మ జంషెడ్పూర్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి అమ్మ మా ఇంటికి వస్తే బాగుండు, మా ఇంటికి వస్తే బాగుండు, మా ఇంట్లో తింటే బాగుండు, మా ఇంట్లో తింటే బాగుండు. ఎంతమంది ఇళ్లలో తినగలుగుతారు? అసలే అమ్మ తినేదే తక్కువ. అప్పుడు ఇంకా ఆవిడ అమ్మమ్మ గారు ఏం చేశారట, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ముద్ద చప్పున అమ్మకి తినిపించారట. అంటే వాళ్ళని తృప్తిపరచడం కోసం. నిత్యము అతి స్వల్పంగా మాత్రమే తినే అమ్మకు అదే చాలా ఎక్కువ అనిపించింది కాబోలు. ఈరోజు ఇంత ఎక్కువగా తినిపించారేమి అన్నారు. ఇంక మరి అది అంత అమ్మకి ఎక్కువైపోతుంది కదా, ఆవిడ చాలా స్వల్పంగా తింటారు ఆవిడ. అలాంటి ఆవిడకి అది ఎక్కువైపోయి ఈరోజు ఇంత ఎక్కువ తినిపించారేంటి అన్నారట అమ్మగారు. అమ్మమ్మ గారు, అమ్మ మీరంత స్వల్పంగా తింటారని చెబితే భక్తుల నమ్మక మీకు నేను సరిగా తిండి పెట్టడం లేదనుకుంటున్నారు. అలా కాకుంటే మీరు వారింట్లో తినడం నాకు ఇష్టం లేదనైనా అనుకుంటున్నారు అని చెప్పారట. అప్పుడు ఆవిడ ఏం చెప్పారట, అమ్మ మీరు చాలా స్వల్పంగా తింటున్నారు కదా, అది చెప్తుంటే భక్తులు నమ్మట్లేదు, నేను మీకు తిండి పెట్టట్లేదు అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో మీకు పెట్టించడం మీరు తినడం వాళ్ళు నాకు ఇష్టం లేదనుకుంటున్నారు, అందుకని అమ్మ అన్నారట. అందుకని ప్రతి ఇంట్లోనూ కొంచెమైనా మీ చేత తినిపించాను అన్నదిట ఆవిడ. అప్పుడు చూసారండి ఎలా ఎన్నుంటాయో, వెనకాల ఉండే వాళ్ళకి ఇవన్నీ తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని అప్పుడు ఆనందమాయి ప్రజలు నీ గురించి ఏమనుకున్నా పట్టించుకొనక నీ కర్తవ్యమే నువ్వు నిర్వహించాలి, వారేమనుకుంటారోనని భయపడితే నీ కర్తవ్యం ఎలా నెరవేర్చగలవు అన్నారు. అప్పుడు అమ్మ అన్నారట, ప్రజల గురించి ఏమనుకుంటారో అనేసి నువ్వు పట్టించుకోకూడదు, నీ కర్తవ్యం ఏంటో అది నువ్వు చెయ్యాలి, వారేమనుకుంటారో అని భయపడితే నువ్వు నీ కర్తవ్యాన్ని చేయలేవు అన్నారట. భక్తుల మెప్పు కోసమనే అమ్మ సేవలో లోపం చేసినందుకు అమ్మమ్మ గారు నొచ్చుకున్నది. అయ్యో భక్తులు ఏమనుకుంటారో అని చెప్పి వాళ్ళ మెప్పు కోసం నేను చేశానే, అమ్మ సేవలో లోపం జరిగింది. ఎందుకంటే అమ్మ అంత తినరు కదా, తినిపించారు బలవంతాన్న, అందుకని లోపం జరిగింది కాబట్టి ఆవిడ కొంచెం బాధపడ్డారనమాట. అమ్మ ఇచ్చిన అట్టి ఆదేశాన్ని అనుసరించే అంతటి వృద్ధుడైన శశాంక మోహన్ కూడా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ధ్యానం చేస్తుండేవాడు. అమ్మ ఆజ్ఞ ప్రకారం శశాంక మోహన్ తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ధ్యానం చేసేవాటండి. ఎంత కష్టం చూడండి, పొద్దున్న తెల్లవారుజామున మొదలు పెడితే సాయంత్రం వరకు చేసేవాడు ఆయన. సాయంత్రం 6 గంటలకు రామ్నా వెళ్ళి ప్రసాదం తీసుకుని మరలా వచ్చి తెల్లవారుజామున 3 గంటల వరకు ధ్యానం చేసేవాడు. అప్పుడు 1 గంట మాత్రం నిద్రించి మరలా ధ్యానం ఆరంభించేవాడు. 1 గంటే పడుకోవడం, మిగతా అంతా ధ్యానంలో ఉండేవాడు అనమాట. అంతటి తీవ్ర సాధననే ఆ శశాంక మోహన్ అనే వృద్ధుడి చేత అమ్మ చేయించారు. అమ్మ పరిహాసంలో కూడా అప్పుడప్పుడు ఆమె లీల ప్రకటమవుతూ ఉండేది. అమ్మ పరిహాసంగా చేసే వాటిల్లో కూడాను అమ్మ లీల ఉండేదట. కాకియమ్మ అను ఒక పంజాబీ మహిళ మహాబలవంతురాలు. పరిహాసం తన బలప్రయోగంతో భక్తురాళ్ళందరినీ ఓడిస్తుండేది.
కాకిమా అని ఒక పంజాబీ మహిళ ఉండేట. ఆవిడ చాలా బలవంతురాలట. సరదాకి భక్తురాలను అందరినీ ఆవిడ ఓడించేట. ఒకరోజు అమ్మ తన 3 వేళ్లతో ఆమె చేయి పట్టుకుంటే ఆమె ఎంత ప్రయత్నించి కూడా ఆ పట్టు విడిపించుకోలేకపోయింది. అందరినీ ఓడించేసేది, చేతులు పట్టుకుని మిగతా వాళ్ళ ముందు బలం చూపించేదనమాట. ఆవిడే గెలిచేది, మిగతా వాళ్ళు ఓడిపోయేవారు అనమాట. అంటే పరిహాసంగా చేస్తూ ఉండేది. అయితే అమ్మ కూడా ఏం చేశారు పరిహాసంగాను, ఒకరోజు తన 3 వేళ్ళు, అమ్మ 3 వేళ్లతోటేట ఆమె చేయి పట్టుకున్నారట. 3 వేళ్లతోటి పట్టుకుంటే ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఆ పట్టు విడిపించుకోలేకపోయిందట. అమ్మ కూడా పరిహాసంగా అట్లా చేశారనమాట ఆవిడతోటి. 1931 సంవత్సరంలో రామ్నా ఆశ్రమంలోని దేవతా విగ్రహాలను తిరిగి పోతపోయించాలని నిశ్చయించారు. అందుకు అవసరమైన బంగారంలో ఎక్కువ భాగం అమ్మ ఇచ్చినదే. 1931లో రామ్నాలో ఆశ్రమంలో దేవతా విగ్రహాలన్నిటికీ తిరిగి మళ్ళీ బంగారు పోతపోయించాలని చెప్పేసి అనుకున్నారట. అందులో ఎక్కువ అమ్మ ఆనందమయ్య అమ్మ ఇచ్చిందట బంగారం అంతా. ఆమెకి ఎందరో భక్తులు ఎన్నెన్నో నగలిచ్చేవారు. కానీ ఆమె తమ వివాహానికి బోలానాథ్గా పెట్టిన ఒక సన్నని కంఠహారము, చేతులకు శంఖాల గాజులు, ఒక బంగారు పోతపోసిన ఇనుప కడియము మాత్రమే ధరించేవారు. ఎంతమంది ఎన్నో నగలిచ్చేవారట ధనవంతుల అమ్మకి. కానీ అమ్మ అది ఎప్పుడు పెట్టుకునేవారు కట్ట. ఆయన భర్త గారైన బోలానాథ్ గారు పెళ్ళి సమయంలో ఇచ్చినవి ఒక సన్నటి నెక్లెస్ కంఠాహారం ఉండేట, చేతులకు శంఖాల గాజులు 2 గాజులు ఉండేవిట, ఒక ఇనుప కడియం మాత్రమే ఉండేట. అదే ఆవిడ ధరించేవారు. ఆ సంవత్సరం అమ్మ జన్మదినోత్సవానికి 21 రోజుల పాటు అఖండ కీర్తనము, పూజలు, హోమాలు జరిపించారు. చుట్టుపక్కల మైదానం అంతా జనవాహినితో నిండిపోయింది. ఈసారి ఉత్సవంలో భక్తులకు అవసరమైన ప్రతి ఏర్పాటు అమ్మయే స్వయంగా చూసుకున్నారు. సిద్ధేశ్వరిలో ఆమె నిర్మింపజేసిన వేదికపై అమ్మ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఉత్సవానికి వచ్చిన వారందరూ ఎన్నో తినుబండరాలు, రకరకాల వస్తువులు, కానుకలు తెచ్చారు. ఏ వస్తువు ఎవరు సమర్పించారో అమ్మ ఎంతకాలానికైనా మర్చిపోయేవారు కాదు. వస్తువులు, పదార్థాలు అధికంగా వచ్చాయి కదా అని వాటిని దుబారా చేసినా, అలక్ష్యం చేసినా, పాడైపోనిచ్చినా అమ్మ సహించేవారు కాదు. ఇది చూడండి, అమ్మ జన్మదినోత్సవం రోజు ఆ సంవత్సరం 21 రోజుల పాటు అఖండ కీర్తనం, పూజలు, హోమాలు చేశారట. చుట్టుపక్కల అంతా జనవాహినితో నిండిపోయింట. మొత్తం జనాలు బాగా వచ్చేసారనమాట. ఈసారి ఉత్సవంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లన్నీ అమ్మే స్వయంగా చూసుకున్నారట. సిద్ధేశ్వరిలో వేదికపై శివలింగాన్ని ప్రతిష్ఠించారట. ఉత్సవానికి వచ్చిన వారందరూ ఎన్నో తినుబండరాలు, వస్తువులు, కానుకలు ఇవన్నీ పట్టుకొచ్చారట అమ్మ జన్మదినోత్సవం అని చెప్పి. ఏ వస్తువు ఎవరు సమర్పించారో అమ్మ ఎంత కాలానికైనా అంత గుర్తుట, అసలు మర్చిపోవడం అనేది ఉండేది కాట. ఏ వస్తువు ఎవరు సమర్పించారో తెలుసు అమ్మకి. వస్తువులు, పదార్థాలు అధికంగా వచ్చాయి కదా అని వాటిని దుబారా చేసినా, అలక్ష్యం చేసినా, పాడైపోనిచ్చినా అమ్మ సహించేవారు కాదు. ఎప్పుడు ఆ వస్తువులు అవన్నిటినీ అమ్మ వాటిని దుబారా చేసినా సరే, బాగా వస్తాయి కదండి అధికంగా, ఆ టైంలో ఎవరైనా దుబారా చేసినా, అలక్ష్యంగా వాటిని చూసుకున్నా, పాడైపోనిచ్చినా, అంటే పళ్ళు, స్వీట్లు ఏవో కూడా తెస్తారు కదా, అవన్నీ పాడైపోనిచ్చినా అమ్మ అసలు సహించేవారు కట్ట. మన దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి కూడా అంతే. అస్సలు దుబారా అన్నది అస్సలు పనికిరాదు. భక్తులు సమర్పించి అన్నీ సద్వినియోగం అవ్వాలి, అట్లా చూసుకునేవారు. అలక్ష్యం చేసినా, దుబారా చేసినా, పాడైపోనిచ్చిన అమ్మగారు కూడా అంత అసలు ఊరుకునేవారు కాదు. పూజ, అగ్నిహోత్రము మొదలైన విషయాల్లో అమ్మ ఎవరికి తగిన సూచనలు వారికి ఇచ్చేవారు. వారణాసిలో మహాయజ్ఞం జరిగినప్పుడు అచ్చటి సమావేశమైన పండితులు అమలు పెట్టిన దానికి అమ్మ చెప్పిన సూచనలు ఎంతగానో సరిపోయేవి. ఎవరికైనా ఏదైనా సూచనలు ఇచ్చారంటే అమ్మ వాళ్ళకి ఎంతగానో సరిపోయేవి ఇచ్చేవారు అనమాట. ఒక సాధకునికి ఇచ్చిన సూచన గురించి మరొక సాధకునికి కానీ ఇతర భక్తులకు కానీ అమ్మ ఏమాత్రమో తెలియనిచ్చేవారు కాదు. ఎవరు సాధకుల్లో ఎవరి సాధన వాళ్ళదే. ఎలా ఉండేదంటే ఒక సాధకుడికి ఇచ్చిన సూచన ఇంకొకటికి తెలియదు, అలా ఉండేదన్నమాట. ఎవరిది వాళ్ళకే, అట్లా తెలియనిచ్చేవారు కాదు. అటువంటి సూచనలు ప్రాణ సమానంగా లోభి ధనం దాచుకున్నట్లు దాచుకోవాలని అమ్మ చెప్పేవారు. అట్లాంటివన్నీ సూచనలు ఎలా ఉండాలట, ప్రాణ సమానంగా ఉండాలటండి. ఉండి లోభి ధనం దాచుకున్నట్టు, ధనాన్ని ఎంత జాగ్రత్తగా లోభి ఎవరికి తెలియకుండా ఎట్లా దాచుకుంటాడండి, అట్లా దాచుకోవాలని చెప్పేవారట. తర్వాత అమ్మ ఢాకా పట్టణంలో ఎందరిళ్లకో వెళ్ళారు.
ఆ భక్తులు సమర్పించిన వస్తువులు తీసుకుపోవడానికి ఒక ప్రత్యేకమైన బండి అవసరమైంది. అమ్మ ఢాకాలో అందరి ఇళ్ళకి చాలామంది ఇళ్ళకి వెళ్ళారట. పిలుస్తారు కదా అమ్మని, ఒక్కసారి రండమ్మ అని. వాళ్ళు ఇంక సమర్పించిన వస్తువులకు ఒక బండి అవసరం ఏంటి, అన్ని వస్తువులు వచ్చేట. తర్వాత అవన్నీ భక్తులకు వినియోగం చేసి అమ్మ సిద్ధేశ్వరికి వెళ్ళారు. మన అమ్మ అవన్నీ తీసుకెళ్తారంటే ఏమీ లేదు, భక్తులకు ఇచ్చేశారు. అవన్నీ ఇచ్చేసి ఆవిడ సిద్ధేశ్వరి వెళ్ళిపోయారట. అప్పుడు ఆమె అచ్చటి కాళీ విగ్రహాన్ని, రావి చెట్టును చాలాసేపు ఎంతో ప్రేమగా నిమిరారు. నాటి సాయంత్రం రామ్నా ఆశ్రమంలోని ఆలయ వరండా మీద అమ్మ కూర్చున్నారు. కొద్దిమంది భక్తులు మాత్రమే ఆమె చుట్టూ కూర్చున్నారు. రాత్రి సుమారు 11:30 గంటలకు ఆమె లేచి నేను వెడుతున్నాను అన్నారు. ఆమె సోదరుడు తొందరపడి సరే వెళ్ళి పడుకోండమ్మా, చాలా ఆలస్యమైంది అన్నాడు. అందరూ ఆమెకి నమస్కరించి ఇళ్లకు వెళ్ళిపోయారు. తర్వాత బడలిక చెంది నిద్రిస్తున్న భోలానాథ్ని పిలిపించి అమ్మ ఆయనతో ఏమో మాట్లాడారు. భోలానాథ్ వెంటనే దుస్తులు వేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇక్కడ చూడండి, అమ్మ మాట్లాడుతూ 11:30 గంటలకు లేచి నేను వెడుతున్నాను అన్నారట. ఆమె సోదరుడు అన్నట్ట సరే వెళ్ళి పడుకోండమ్మా, చాలా ఆలస్యమైంది అన్నాడు. అందరూ ఏమనుకున్నారు, ఆవిడ వెళ్ళి పడుకుంటారేమో అనుకున్నారు. కానీ అందరూ నమస్కరించి ఇళ్ళకి వెళ్ళిపోయారు. తర్వాత ఆవిడ ఏం చేశారు, భోలానాథ్ని నిద్రలేపారు, భర్తను. వెంటనే ప్రయాణం కమ్మన్నారట. అంటే అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేస్తున్నారు. నేను వెడుతున్నానంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఆవిడేదో నిద్రపోవడానికి వెళ్తున్నారేమో అనుకున్నారు. అందరూ ఆమెకు నమస్కరించి ఇళ్ళకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ భోలానాథ్ గారిని ఆవిడ దుస్తులు వేసుకోమని ప్రయాణానికి సిద్ధమయ్యారు. తరువాత ఆమె బాయాజీకి కబురు చేసి అమ్మమ్మని పిలిచి సాధకులకు ఓరిమి ఎంతో ప్రధానం, నేను ఢాకా విడిచి వెళ్ళిపోతున్నాను, ఇది వరకట్లా మీరందరూ నేను తిరిగి రావాలని సంకల్పించడం వల్ల వచ్చాను చెప్పారట. నేను ఢాకా వదిలి వెళ్ళిపోతున్నాను, సాధకులకు ఎంతో ఓరిమి అనేది ప్రధానంగా ఉండాలి, ఇదివరకట్లా మీరందరూ నేను తిరిగి రావాలని సంకల్పించారు, అందుకే నేను వచ్చాను అని చెప్పారట. ఈసారి నన్ను యథేచ్ఛగా సంచరించనివ్వండి, ఈసారి అట్లాంటి పెట్టకండి, నన్ను యథేచ్ఛగా తిరగనివ్వండి అని చెప్పారట. మీరు ఇలా ఆటంకపరుస్తుంటే నాకు అది సాధ్యం అవ్వదు అన్నారట. మీరు అలా ఆటంకపరుస్తుంటే నాకు అట్లా యథేచ్ఛగా తిరగడం అనేది సాధ్యం అవ్వదు అన్నారట. ఆ మాట విని అమ్మమ్మగారు దుఃఖం ఆపుకోలేకపోయింది. అప్పుడు ఒక సేవకుడు మీరు ఎక్కడికి వెడుతున్నారు, ఎప్పుడు వస్తారు అంటే అదేమీ నిశ్చయంగా తెలియదు అన్నారు. ఒక అతను అమ్మమ్మగారికి చాలా బాధ వచ్చిందట, ఆవిడ మరి వెళ్ళిపోతున్నారంటే. మళ్ళీ ఎప్పుడు కనపడతారో తెలియదు కదా ఆవిడ, అందుకని ఇక్కడికి రానని ఆవిడ అన్నారు. దాంతో ఒక భక్తుడు అన్నట్ట మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఎప్పుడు వస్తారు అని అడిగితే అదేమి నేను ఖచ్చితంగా చెప్పలేను, నిశ్చయంగా తెలియదు అన్నారట. అంతకుముందు ఆమె ఎప్పుడు ఢాకా విడిచి పెడుతున్నా నేను అలా తిరిగి వస్తాను అనో, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తిరిగి వస్తానని చెప్పేవారు. అంతకుముందు ఢాకా వదిలేటప్పుడు యాత్రలకు వెళ్ళేవారు కదా, అప్పుడు అమ్మ ఏం చెప్పేవారట, నేను తిరిగి వస్తాననో లేకపోతే మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తానో చెప్పేవారు. కానీ ఈసారి అట్లా చెప్పలే అమ్మ. కానీ ఈసారి ఆమె అలా అనలేదు, దిక్కుతోచగా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇంతలో బాయాజీ రాగానే నీవు ఈ రాత్రి మాతో బయలుదేరాలన్నారు. ఇంకా అందరూ అట్లా చూస్తున్నారు అంతే. ఇంకా ఆవిడ ఆజ్ఞకు తిరిగే ఉంది, ఆవిడ నిర్ణయానికి. ఇంతట్లో బాయాజీ వచ్చాట, నీవు ఈ రాత్రి మాతో బయలుదేరాలన్నారట అమ్మ. అతడు కొద్ది నిమిషాలు నిశ్చేష్టుడే, మాట్లాడలేకపోయాడు. అదేమిటి నీవు అలా చేయలేవా అన్నారు అమ్మ. అతను అలా చూస్తున్నట్టు ఆశ్చర్యంగా, ఇదేమిటి సడన్గా ఆవిడ మాతో రావాలంటారేంటని. అదేంటి నీవు అలా చేయలేవా, రాలేవా మాతోటి అని అడిగారట. అతనికి జీవితంలో అత్యంత కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చూసేవారందరికీ తెలుస్తూనే ఉన్నది. చూసే వాళ్ళందరికీ అనిపిస్తూ ఉంటుంది జీవితంలో కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అతనికని. నేను మొదట ఇంటికి వెళ్ళి ప్రయాణానికి కొంత డబ్బు తీసుకువస్తాను అన్నాడు. నీవింటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఉన్న వారి వద్ద ఎంత పైకం ఉంటే అంతే తీసుకో అన్నారు అమ్మ. మరి అతను ఏవో సర్దుకుని పాపం రావాలి కదా. అతను అన్నట్టు నేను ఇంటికి వెళ్తానమ్మా, నేను ప్రయాణానికి అవసరమైన డబ్బు అవి తీసుకొస్తానన్నట్టు. వెంటనే అమ్మ అన్నారట, నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, వీళ్ళందరి దగ్గర ఎంత పైకం ఉంటే అంత తీసుకో అన్నారట అమ్మ. తరువాత ఆమె అమ్మమ్మ గారికి తాతగారికి కబురు చేశారు. అంత అర్ధాంతరంగా నిర్ణయం తీసుకున్నందుకు తాతగారు కోపగించుకొని తాము రానన్నారు. అమ్మమ్మ గారు మాత్రం బయలుదేరి, కానీ అమ్మమ్మ గారు వచ్చారట, ఈవిడితో పాటు బయలుదేరేశారట, ఉండలేరు ఆవిడ. కానీ తాతగారికి కోపం వచ్చింట, ఏంటి సడన్గా నిర్ణయం తీసుకుంది అమ్మ అని చెప్పి ఆయన రానన్నారట. ఆనందమాయి అమ్మ తన అలవాటు ప్రకారం వాళ్ళ అమ్మగారి పాదాలకు నమస్కారం చేసి నడక ప్రారంభించారు. వెంటనే తల్లి కాళ్ళకు నమస్కారం చేసి, ఆవిడ అలవాటు అది తల్లికి నమస్కరించుకున్న ఆవిడ
నడవడం ప్రారంభించారు. కారు తెప్పిస్తానంటే ఒప్పుకొనక కొద్దిమంది సేవకులతో కలిసి రైల్వే స్టేషన్కి నడిచి వెళ్ళారు. కారు తెప్పిస్తామంటే వద్దన్నట్ట. రైల్వే స్టేషన్కి నడిచే వెళ్ళారట. అమ్మమ్మ గారిని కూడా ఆశ్రమానికి పంపివేసి భోలానాథ్ గారితో కలిసి అమ్మ గురువారం జూన్ 2, 1932 ఢాకా విడిచి పెట్టి వెళ్ళిపోయారు. అమ్మమ్మ గారిని కూడా వెనక్కి పంపించేశారట ఆశ్రమానికి. ఆవిడ బయలుదేరారు కదా, ఆవిడని పంపించేశారట వద్దని. భోలానాథ్ గారిని తీసుకుని గురువారం జూన్ 2, 1932 ఢాకా విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఆ బృందం ఉత్తర దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి చివరకు రాయపూర్ అనే కుగ్రామంలో ఒక శిథిలమైన శివాలయంలో విడుదల చేశారు. ఆ ప్రదేశం అంతా చెట్లు తుప్పలతో నిండి అడవిలా ఉన్నది. తేళ్ళు పాములు స్వేచ్ఛగా సంచరించే ఆ చోట నీటి వసతి కానీ విద్యుత్ దీపాలు కానీ లేవు. అది ఎలాంటి ప్రదేశం అంటేటండి, వాళ్ళు ఆగిన ప్రదేశం ఉత్తర దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి రాయపూర్ వెళ్ళారట. ఒక కుగ్రామంలో శిథిలమైపోయిన శివాలయంలో విడిచి చేశారట. అది శిథిలం అయిపోయింది. ఆ ప్రదేశం అంతా తుప్పలతో చెట్లతో అడవిలో ఉందట. తేళ్ళు పాములు ఇవన్నీ జీవరాశులన్నీ సంచరిస్తున్నాయి అక్కడ తాగడానికి నీళ్లు లేవు, నీటి వసతి లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. అలాంటి ప్రదేశం శిథిలమైపోయిన శివాలయం అక్కడ విడిది చేశారట అమ్మ. భోలానాథ్ అక్కడే కూర్చొని సాధన చేసుకొని ఆరంభించారు. ఆ అమ్మ ఒంటరిగా ఆ ప్రాంతం అంతా సంచరిస్తుండేవారు. ఇంకా భోలానాథ్కి సాధనే కదా ఆయనకి, ఆమె భర్తకు. ఆయన ఒంటరిగా కూర్చొని సాధన చేసుకుంటున్నారు. అమ్మదంతా తిరుగుతున్నారట ఆ ప్రాంతం అంతా. బాయాజీ గ్రామానికి వెళ్ళి కొద్ది మంచినీరు ఆహారం తీసుకొస్తుండే. వీళ్ళతో పాటు బాయాజీని బయలుదేరమన్నారు కదా, అతను ఇక్కడి నుంచి గ్రామంలోకి వెళ్ళేవాట. వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ఆహారం మంచినీళ్ళు తీసుకొచ్చేవాట. వారు సాధువులను తలిచి గ్రామస్తులు ఆ శివాలయానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకొని ఆరంభించారు. ఊళ్ళో తెలిసింది ఆ గ్రామంలో ఎవరో సాధువులు వచ్చారని చెప్పి, ఎవరో సాధువులు వచ్చారని ఆ గ్రామంలో వాళ్ళందరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకునేవారట శివాలయానికి వచ్చి. క్రమంగా డెహ్రాడూన్ నుండి కూడా జనం రాసాగారు. క్రమంగా ఈ వార్త డెహ్రాడూన్కి కూడా వెళ్ళిందట. అక్కడి నుంచి కూడా జనం వస్తున్నారట. వారికి అమ్మ ఈ విధంగా బోధిస్తుండేవారు. వాళ్ళకి బోధ చేశారట అమ్మ. ఏం చెప్పేవారట, మనిషి యొక్క విశ్వాసంపై పరిసరాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. అందువలన సాధు సత్పురుషుల సాంగత్యం సంపాదించుకొనడం సాధకులకు ఎంతో ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూడండి, ఎలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయితే అట్లాంటివి మనకు వస్తూ ఉంటాయి. అంటే ఎవరెవరితో మనం తిరుగుతూ ఉంటే అట్లాంటి భావాలే మనకు వస్తాయి. అంతే కదండి. ఇప్పుడు పేకాట ఆడేవాడు ఎవడో ఉన్నాడు అనుకోండి, వాడికి ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది? పేకాట ఆడే ఫ్రెండ్ సర్కిలే ఉంటుంది. అంతే కదా, వాళ్ళతోటి తిరుగుతాడు. వాడికి అలా తిరిగితేనే బాగుంటుంది వాడికి. అలాగే తాగేవాళ్ళు, సిగరెట్లు కాదు, అలాంటి సర్కిలే ఉంటుంది వాళ్ళకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, మనిషి యొక్క విశ్వాసంపై పరిసరాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఆ పరిసరాల ప్రభావం మన మీద చాలా ఉంటుందండి. అందుకని సాధు సత్పురుషుల సాంగత్యం సంపాదించుకొనడం సాధకులకు ఎంతో ముఖ్యం. అందుకని సాధకులు ఏం చేయాలట, సాధు సత్పురుషుల సాంగత్యంలో ఎప్పుడు ఉండాలి, అది సంపాదించుకోవాలి. అది చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అందుకని అంటే మహాత్ములతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఉండాలన్నమాట. వారి సాంగత్యం అనేది చాలా ముఖ్యం సాధన చేసే వాళ్ళకి అని చెప్తున్నారు. విశ్వంలో వస్తుజాలం అంతటిని, అంటే వ్యసనపరుడు ఎలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని దగ్గరికి తీసుకుని అట్టే వెళ్తాడో, అలాగే మనం కూడా సాధకులు కూడా అలా సాధు సత్పురుషుల్ని కోరుకోవాలి. వారి సాంగత్యాన్ని వాళ్ళతో ఉండడం అనేది ముఖ్యం. విశ్వంలో వస్తుజాలం అంతటినీ వ్యక్తం చేసే బాహ్యమైన వెలుగును కూడా గుర్తించగల శాశ్వతమైన వెలుగు మీలోనే ఉంటుంది. దానివల్లనే ఏదైనా తెలుసుకోవడం అంటూ సాధ్యం అవుతుంది. మనిషికి దేన్నైనా తెలుసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుందని చెప్తున్నారు. విశ్వంలో వస్తుజాలాన్ని అంతటినీ వ్యక్తం చేసే బాహ్యమైన వెలుగును కూడా గుర్తించగల శాశ్వతమైన వెలుగు మీలోనే ఉంటుంది. ఇప్పుడు మనం విశ్వం వస్తువులన్నిటిని ఎట్లా చూస్తామండి? వెలుగు ద్వారా చూస్తాం. వెలుగు ఉంటేనే కదా చూస్తాం. ఆ వెలుగును కూడా మనం గుర్తించగలిగే శాశ్వతమైన వెలుగు మనలో ఉందట. అది దానివల్లనే ఏదైనా తెలుసుకోవడం అంటూ సాధ్యమవుతుంది. ఆ వెలుగు మనలో ఉండడం వల్లనే మనం తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఏ విషయాన్నైనా ఎట్లా తెలుసుకుంటున్నామంటే ఆ లోపల ఉన్న వెలుగు, దానివల్లనే మనం తెలుసుకుంటున్నాం. వెలుగు అంటే అదే భగవంతుడు అనమాట. దానివల్లనే మనం తెలుసుకోవడం అనేది ఒక శక్తి. దానివల్లనే మనం తెలుసుకోవడం అనేది ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. నీవు చూసే ప్రపంచం అంతా నిజానికి నిరూపమే, కానీ అదే వేరైనట్లు తోస్తుంది. అది నిరూపమేనని
తెలిస్తే ఆనందము, లేదని భ్రమిస్తే దుఃఖము కలుగుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు చూసే ప్రపంచం అంతా నీ రూపమే. అదంతా ఎందుకంటే ఉన్నదంతా భగవంతుడే. ఆయన మనలోనూ ఉన్నాడు, సకల జీవరాశిలో అంతటా నిండి ఉన్నారు ఆయన. అంటే ఏంటి, అందరం ఒకటే కదా, ఒకటే రూపం, ఆయన రూపమే మొత్తం. ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే, ఆయన రూపమే మనం. అందుకని నీవు చూసే ప్రపంచమంతా నిజానికి నీ రూపమే, అది నీ రూపమే. కానీ అదే వేరైనట్లు తోస్తుంది, అది నీకు వేరుగా తోస్తుంది. అదే కదా మన ప్రాబ్లం, మనకున్న ప్రాబ్లం అంతా అదే. ఎదటవాడు వేరు, నేను వేరు ఎట్లా అనుకుంటే మనకు అలా తోస్తుంది అది. కానీ కాదు, మహనీయులకు అట్లా ఉండదు, అంతా వారి రూపంగానే గోచరిస్తూ ఉంటుంది. అది నీ రూపమేనని తెలిస్తే ఆనందం, అది కూడా నీ రూపమే ఉన్నదంతా, ప్రపంచం అంతా అని తెలిస్తే ఆనందం ఉంటుంది. లేదని భ్రమిస్తే దుఃఖం ఉంటుంది, దుఃఖం కలుగుతుంది. మనం ఎందుకు దుఃఖం వస్తుంది మనకి, అది వేరు ఇది వేరు, అంతా వేరుగా చూస్తాం. కానీ మహనీయులు అంతా ఒక్కటిగానే చూస్తారు. అందువల్ల వారికి అంత ఎప్పుడూ ఆనందం. అందుకే సచ్చిత్ ఆనందం, శ్రీ సచ్చిదానంద సద్గురు అని చెప్పుకుంటాం. వాళ్ళు ఎప్పుడూ నిరంతర ఆనందంలో ఉంటారు. అంటే వారికి వేరుగా ఏదీ లేదు, భిన్నంగా ఏదీ లేదు. మనకన్నీ భిన్నంగానే ఉన్నాయి. మన నుంచి అన్నీ వేరుగా ఉన్నట్టే మనం అనుకుంటూ ఉంటాం. అందుకని మనకెప్పుడు దుఃఖమయంగానే ఉంటుంది. నీ మనస్తత్వానికి సరిపడిన పని ఎంత చేసినా అలసట కలగదు. కానీ నీకు ఆసక్తి లేని విషయాలు త్వరగా విసుగుపడతాయి కదా. ఎంత అద్భుతమైన, మన సామాన్యులకి అందరికీ ఇదే అలవాటు కదా. చెప్తున్నారు చూడండి, నీ మనస్తత్వానికి సరిపడిన పని ఎంత చేసినా అలసట కలగదు. మనకి ఇష్టమైన పని ఉంటుంది, అది చేస్తుంటే మనకు అలసట అనేది ఉండదు. కానీ నీకు ఆసక్తి లేని విషయాలు, మనకు ఆసక్తి ఉండవు కొన్ని విషయాలు, అవన్నీ త్వరగా విసుగు పడతాయి, అవన్నీ మనకి విసుగ్గా ఉంటాయి. అంతే కదండి. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, విసుకుండదు, మాట్లాడుతూనే తిండి గురించి కానీ ఇంకోటి కానీ ఏమీ గుర్తుండదు మనకి. అలా తింటాంలే అంటాం, కూర్చుంటాం, మాట్లాడుతూనే ఉంటాం కదా, సమయం తెలియదు, మనకిష్టం అది. అందుకని ఎవరో ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, విసుగు పుడుతుంది మాట్లాడడానికి. అన్నిటికీ మన ఇష్టాలే కారణం. లేదా ఇష్టం లేని పని చేయాల్సి వచ్చింది అనుకోండి, చాలా విసుగ్గా ఉంటుంది, చేయబుద్ధి కాదు. అంతే కదా. మనం రోజంతా పూజ చేయమంటే చేస్తామండి, చెయ్యము. మనకు అంత ప్రీతి ఏమీ లేదు దాని మీద. 1 గంట చేస్తే గొప్ప విషయం అది. పని ఏకాహం చేద్దామని కూర్చున్నాం అనుకోండి, ఎంతసేపు అసలు దృష్టి నిలుస్తుంది మనకి. ఇష్టంగా చేస్తామా, అబ్బా ఓహో అనుకుంటూ మొత్తం ఉన్న టైం అంతా చెయ్యం. అదే ఇష్టమైంది అయితే సమయం కూడా తెలియదు మనకి, అవునా. సినిమాకి వెళ్తాం, అసలు తెలియదు, 2.5 గంటలో 3 గంటలో గడిచిపోతుంది అట్లాగే. ఇది ఏదైనా చదువుదామని మొదలెట్టాం, ఆనందమయ చరిత్రను మొదలెట్టాం అనుకోండి, ఎంత భారంగా గడుస్తుందో ఆ బుక్ గ్రంథం అయ్యేసరికి మనకి. అది కూడా ఇష్టం. ఏదైనా అంతేనండి. ధ్యానానికి కూర్చున్నాం అనుకో, పూజకు కూర్చున్నాం, సత్సంగానికి కూర్చున్నాం, ఏదైనా సాధన అలానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఆసక్తి లేదు దాని మీద, ఇష్టం లేదు. ఇష్టమైంది అయితే చాలా బాగుంటుంది కదా. అంతా భగవంతునిదే. అంటే దీన్ని మార్చుకోవాలని చెప్తున్నారంట. అన్నిటినీ ఇష్టంగా మార్చుకోండి, మంచి వాటిని అన్నిటినీ ఇష్టంగా మార్చుకోమని చెప్తున్నారు. అంతా భగవంతునిదే అన్న మాటలకు అర్థం దృఢంగా గుర్తిస్తే వెంటనే భారం అంతా తగ్గిపోతుంది. మనకెందుకు తల మీద ఇంత ఇది ఉంటుంది, బర్డెన్ అట్లా ఉంటుంది మనకి. మొత్తం ఒక బరువు మోస్తూ ఉంటాం, ఎందుకంటే నానా చెత్త అందులో వేసుకుంటాం కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతా భగవంతునిదే, మొత్తం ఉన్నదంతా ఆయనదే. మనదంటే ఏం లేదు. ఆ వర్రీస్ అన్నీ మన తలలో ఉంటాయి, అందువల్ల బరువు పేరుకుపోతూ ఉంటుంది మనకి. అంతా భగవంతునిదే అన్న మాటకు అర్థం దృఢంగా గుర్తిస్తే, దాన్ని కనుక గుర్తిస్తే ఆ భారం అంతా తగ్గిపోతుంది. భారం అనేది ఉండదు, అంతా ఆయనదే, మనది ఏది కాదు. మనది నాది 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 అనుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కదా. మొత్తం అంతా ఆయనదే అనుకున్నప్పుడు ఆ భారం తగ్గిపోతుందట. పరాయి వారంటూ ఎవరూ ఉండరు, అందరూ నీవారే అవుతారు. కానీ మనం ఏం చేస్తాం, వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, ఆ డిఫరెన్స్ చాలా పెట్టుకుంటాం మనం మనటి సామాన్యులు. కానీ అమ్మ ఏం చెప్తున్నారు, పరాయి వారంటూ ఎవరు ఉండరు, అందరూ నీవారే అవుతారు. అందరూ నీవారే, పరాయి వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్తున్నారు.
నేను వేరు అన్న భావాన్ని భక్తితో కరిగించడమే లేక జ్ఞానంతో కాల్చివేయడమో చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఒక విషయం అండి, ఇందాక దానికి పరాయి వారంటూ ఎవరో ఉండరు, అందరూ నీ వారే అవుతారని చెప్పారు కదా. దీనికి మాస్టర్ గారిని చూడండి. మాస్టర్ గారి ఇంటికి ఎంతోమంది వచ్చేవాళ్ళండి. అంటే బంధువులు అంటే కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు. మనకేమనిపిస్తుంది, మన బంధువులు వస్తేనే మన వాళ్ళు అనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళు అనిపిస్తుంది, అంతే కదా. మాస్టర్ గారి దగ్గరికి అసలు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. వాళ్ళని ఎందుకు తనవారు అనుకోబట్టే కదా మాస్టర్ గారు అంత చక్కగా, మాస్టర్ గారు అమ్మగారు అంత బాగా చూసుకునేవారు. ఉండిపోయేవాళ్ళు నెలలు. ఇంకా ఎప్పుడు పెడతారని అడగడం కూడా ఉండేది కాదట. ఈ తరచు వేదమ్మ గారు చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడు పెడతారు, అసలు మీరు ఎవరు, మీ ఏమిటి, మీ పుట్టుపూర్వతలు ఏమీ లేవు, మీ క్యాస్ట్ ఏమిటి, ఇట్లాంటివి ఏమీ లేవు. ఎవరైనా వచ్చేవారు, ఏం అడగడాలు లేవు, వాటితో సంబంధం లేదు. బాబా పంపిన వాళ్ళు అక్కడ బాబా సేవకు వచ్చారు, బాబా సేవ చేసుకోవడానికి, అంతే. బాబా పంపారు, వచ్చారు, మళ్ళీ ఎప్పుడు బాబా చెప్తే అప్పుడు వెళ్తారు, అంతే. మీరు ఎప్పుడు పెడతారని అడగడం కూడా ఉండేది కాదు. అలా నెలలో ఉండిపోయేవాళ్ళట. చూడండి అసలు ఎంత ఎలా ఉందో చూడండి. పరాయివారిగా చూస్తే ఎవరైనా ఉండగలుగుతారా అంతకాలం? ఆయన తన బిడ్డల్లా చూసుకున్నారు అందరినీ. అందుకని ఇవన్నీ చూడండి మహాత్ములు ఎట్లా ఆచరిస్తారో మనకి అలా ఎగ్జాంపుల్ మాస్టర్ గారిలోనూ అమ్మగారిలోనూ చూడవచ్చు. ఈ బోధలు ఎంత చక్కగా అక్కడ మనకి తెలుస్తున్నాయో చూడండి. పరాయి వారు అంటే ఎవరో ఉండరు, అందరూ నీ వారే అని చెప్పారు. నేను వేరు అన్న భావాన్ని భక్తితో కరిగించడమో లేక జ్ఞానంతో కాల్చివేయడమో చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అసలు ఆత్మజ్ఞానం అనేది ఎలా కలుగుతుందో చెప్తున్నారు అమ్మగారు ఇక్కడ. నేను వేరు అన్న భావాన్ని భక్తితో కరిగించండి. భక్తితో కరిగించడమైనా చేయాలి నేను వేరు అనేదాన్ని, లేక జ్ఞానంతో కాల్చివేయడం, జ్ఞానాన్ని సంపాదించుకుని దాంతోటనైనా దాన్ని చేయాలి. అప్పుడే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. గురువు అంటే అది పోవడమే. జ్ఞానం ఏంటంటే నేను వేరు ఇది వేరు ఈ భావన పోవడమే, అదే జ్ఞానం లభించడం అంటే. మహనీయులకు వేరన్న భావన ఉండదు అస్సలు మనలాగా కదా. గురువు యొక్క శక్తి వలన అన్నీ సాధ్యమవుతాయి. అన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? గురువు యొక్క శక్తి వలనే సాధ్యమవుతాయి మనకి. కనుక గురువును వెతుక్కో, ఈలోగా అన్ని రూపాలు నామాలు ఆయనవే గనుక ఒకదానిని ఎన్నుకొని నిరంతరము దానిని తోడుగా ఉంచుకో. గురువు దొరకనంత వరకు భగవంతుని నామరూపాల్లో నీకు ఇష్టమైన దానిని నిరంతరము అంటిపెట్టుకో. నీవు సద్గురువుగా ప్రత్యక్షమని ఆయన్నే ప్రార్థిస్తూ ఉండు. ఇక్కడ గురువు గురించి చెప్తున్నారండి, చాలా ఇంపార్టెంట్ది ఇది. గురువు యొక్క శక్తి వలన అన్నీ సాధ్యమవుతాయి, ఆయన శక్తి వలనే అన్నీ సాధ్యమవుతాయి. కనుక గురువును వెతుక్కో, గురువును వెతుకు అని చెప్తున్నారు. ఈలోగా అన్ని రూపాలు నామాలు ఆయనవే. గురువును వెతుక్కోవడం అంటే అంత ఈజీనా అండి? మాస్టర్ గారు చాలా ప్రాసెస్ చెప్పారు దానికి, తెలుసు కదా. అందుకని ఈలోగా ఏం చేయాలి? అన్ని రూపాలు నామాలు ఆయనవే గనుక ఆ భగవంతుడు రూపాలన్నీ నామాలన్నీ ఆయనవే. కృష్ణుడు అనుకో, వినాయకుడు అనుకో, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, జైసే మాస్టర్, అవన్నీ వారి రూపాలే, నామాలన్నీ ఆయనవే. కనుక ఒక దానిని ఎన్నుకొని నిరంతరము దాన్ని తోడుగా ఉంచుకో. ఒకదాన్ని ఎన్నుకో, నీకు నచ్చిన రూపం ఏదో ఒకటి, ఒక నచ్చిన నామం అట్లా ఎన్నుకొని నిరంతరం దాన్ని తోడుగా ఉంచుకో. అంటే దాన్నే పూజిస్తూ చక్కగా చేసుకో. గురువు దొరకనంత వరకు భగవంతుని నామరూపాల్లో నీకు ఇష్టమైన దానిని నిరంతరము అంటిపెట్టుకో. గురువు దొరికేంత వరకు మనం ఏం చేయాలట? ఆ రూపాల్లో మనకిష్టమైన నామాన్నో ఆ రూపాన్నో అంటిపెట్టుకునే ఉండాలట. నీకు సద్గురువుగా ప్రత్యక్షం అవ్వమని ఆయన్నే ప్రార్థిస్తూ ఉండు. ఎవరినైతే మనం ఇష్టదైవంగా పెట్టుకున్నామో వారినే ప్రార్థించాలట. నాకు సద్గురువుగా ప్రత్యక్షం అవ్వు తండ్రి అని చెప్పి ఆయన్నే ప్రార్థిస్తూ ఉండాలట ఎప్పుడు. అంటే గురువుని మనం తెలుసుకోవాలి, గురువుని సంపాదించుకోవాలి. అదే చెప్తున్నారు. గురువు ఆవశ్యకం మనకి.
అప్పటి వరకు ఏం చేయాలట, ఆ భగవంతుడినే ప్రార్థిస్తూ ఉండాలట. నాయన నువ్వు గురువుగా నాకు సాక్షాత్కరించు, ప్రత్యక్షం అవ్వాలాగా అని చెప్పి ఆయన్నే ప్రార్థిస్తూ ఉండాలట. అప్పుడు సకాలంలో సద్గురువు దర్శనం మనకి లభిస్తుందన్నమాట. అంతేగాని ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టడం ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పారు మాస్టర్ గారు. వేచి ఉండాలి. గురుచరిత్ర చదువుతూ పారాయణ చేస్తూ అలా వేచి ఉంటే దత్తస్వామి మనకి సకాలంలో గురువుని చూపిస్తారు. అప్పటి వరకు వేచి ఉండాలి. వారు మనల్ని గుర్తించాలి. అక్కడతో అది కాదు, వారు గుర్తించి చెప్పాలి మన గురించి. ఆహా వచ్చావా ఆ నిదర్శనం అవ్వాలి. మనం పారాయణ చేస్తే ఆయన కోసం చూస్తున్నామని. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఎవరు పడితే వాళ్ళ తల తాకట్టు పెట్టకూడదు. అంతవరకు నీ ఇష్టదైవాన్ని పెట్టుకొని బాబాని పెట్టుకుంటారో, విష్ణుమూర్తో, ఇంకోళ్ళో రామవారో, ఇంకోటి మనకి శివుడో, ఏది ఇష్టమైతే వెంకటేశ్వరం ఇష్టదైవాన్ని పెట్టుకోండి అని చెప్తున్నాను. లేదా దత్తాత్రేయుడు, మనకి గురుచరిత్ర ఉంది కాబట్టి బాబా. అలాగా మనం చేసుకుంటుంటే సకాలంలో మనకి ఆయన అంటి పెట్టుకుని ఉంటే సద్గురువు ప్రత్యక్షం అవ్వమని ఆయన్నే ప్రార్థిస్తూ ఉంటే సకాలంలో జరుగుతుందన్నమాట. నీకు గురువును ఆశ్రయించాలని అనిపించకపోతే ఒక క్రమబద్ధమైన సాధనను అనుసరిస్తూ ఉండు. ఇది చాలా కష్టమైందండి. అమ్మ చెప్పారు కానీ ఇది పెద్ద పెద్ద సాధకులు ఆల్రెడీ సాధన చేస్తున్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కాదండి. నీకు గురువుని ఆశ్రయించాలని అనిపించకపోతే ఒక క్రమబద్ధమైన సాధనను అనుసరిస్తూ ఉండు అని చెప్పారు. కానీ మనకు కష్టమండి, ఆయన లేకపోతే మనకి గైడెన్స్ ఉండదు. అది మామూలుగా సాధన కొనసాగించుకుని కొంతమంది కొన్ని సాధనలు చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నమాట. నీకు మనస్ఫూర్తిగా ప్రార్థించడం రాకపోతే నాకు ఈ ప్రపంచం పట్ల ఇంత ప్రీతి ఎందుకు కలుగుతుంది అని ఆలోచించు. చాలా బాగుంది చూడండి. ఇది మనకు మనస్ఫూర్తిగా ప్రార్థించడం రాకపోతే నిజంగా అది కష్టం. మనస్ఫూర్తిగా ప్రార్థించడం అనేది చాలా కష్టమైంది. దాన్ని చెప్తున్నారు అమ్మ, నాకు ఈ ప్రపంచం పట్ల ఇంత ప్రీతి ఎందుకు కలుగుతుంది అని ఆలోచించు. మనకి ఎందుకు మిగతా వాటి పట్ల ఇంత ప్రీతి కలుగుతూ ఉంటుంది? ఎందుకు భగవంతుడి మీద అంత ప్రీతి కలగదు కదా? ఆయన మీద ప్రీతి కలగాలి కదా మనకి. కానీ మిగతా విషయాలన్నిటి పట్ల మనకు ప్రీతి కలుగుతూ ఉంటుంది. డబ్బు మీద ప్రీతి, మన ఏదో ఫ్యామిలీ మీద ప్రీతి. అంటే ఫ్యామిలీ మీద ఉండకూడదని అనట్లేదండి, కానీ మితిమీరిన ఇదన్నమాట. అది ఇంకా ఏవో ప్రీతి అంటే అదే ఇష్టాలు కలుగుతూ ఉంటాయి. మన ఫ్రెండ్స్ అంటే ప్రీతి, రోడ్డు మీద తిరగడం ప్రీతి, సినిమాలు చూడడం ప్రీతి, ఇవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి మనకి. ఫంక్షన్స్కి వెళ్ళడం ప్రీతి, అవన్నీ నచ్చుతూ ఉంటాయి మనకి. ఈయనేమిటో పెద్దగా నచ్చారంటాము కానీ అంతటి ప్రీతి ఉండదు మనకి కదా. అప్పుడు ఆలోచించాలట, నాకు ఈ ప్రపంచం పట్ల ఇంత ప్రీతి అసలు ఎందుకు కలుగుతోంది, అంత ఇష్టం నాకు వాటి పట్ల అని ఆలోచించాలట. నీకే లౌకికమైన విషయం పైన ప్రీతి కలిగితే నేను దీని భ్రమకు లోనవుతున్నాను కదా ఎందుకు అని ఆలోచించు. మనకి లౌకికమైన విషయాల పట్ల ప్రీతి ఎక్కువైపోతుంది అనుకోండి, వెంటనే ఆలోచించాలట, దీని భ్రమకు నేను లోనవుతున్నాను కదా, అసలు ఎందుకు అవుతున్నాను, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వీటి పట్ల నాకు ఎందుకంత ప్రీతి ఎందుకంత ఇష్టం కలుగుతుంది అని చెప్పేసి ఆలోచించాలట. అంటే ఈ పేరాతో అయిపోతుందని అందుకని చెప్పేస్తున్నాను ఇప్పుడు. అంటే ఇది పూర్తవుతుంది ఈ అధ్యాయం, అందుకని ఆలోచించాలట. నీవు కీర్తి ప్రతిష్టల వంటి కోసం ఆశపడితే భగవంతుడు నీకు అవి ప్రసాదిస్తాడు కానీ అందులో నిజమైన తృప్తి కలగదని నీకు తెలుస్తుంది. ఏమవుతుంది, మనం కీర్తి కోసం ప్రతిష్ట కోసం ఆశపడ్డాం అనుకోండి, ఆశపడితే ఏమవుతుంది, అవన్నీ భగవంతుడు ఇచ్చేస్తాడు, వచ్చేస్తాయి అవన్నీ. మనం అనుకుంటాం అబ్బా వాడికి ఎంత కీర్తి ఉంది, వాడికి ఎంత ప్రతిష్టలు ఉన్నాయి అట్లా అనుకుంటాం చాలామంది గురించి. కానీ ఏంటి, ఆశపడ్డారు, వాళ్ళకి భగవంతుడు ప్రసాదించాడు, మనకైనా ప్రసాదిస్తాడు కోరుకుంటే. కానీ అందులో నిజమైన తృప్తి కలగదని నీకు తెలిసిన తర్వాత ఏమవుతుంది, చివరికండి ఏమవుతుందంటే తృప్తి ఏం కలగదు, అది నీకే తెలుస్తుందని చెప్పారు. దానివల్ల వచ్చేది ఏం లేదు, వాడు మన కీర్తిస్తుంటే ఏమొస్తుంది, మనకి ఏం లాభం? పొరుగు, ప్రతిష్ట, కీర్తి, పెద్ద పెద్ద మాటలు, వీటి వల్ల ఏమొస్తుంది, ఏమీ రాదు, వచ్చేది ఏమీ లేదు. గొంతులో గాలి. వాడు మనం పొగుడుతుంటే ఏమొస్తుంది, మీరు నన్ను రోజు పొగుడుతున్నారనుకోండి, ఏమొస్తుంది, ఏమీ రాదు, ఒక సౌండ్, అది అంతే. మనం మాట్లాడుతున్నట్టు ఒక సౌండ్,
దానివల్ల ఏం ప్రయోజనం ఏదైనా ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు కదా. తెలుసు మనకు ఆ విషయం, అయినా అదేదో ఇష్టంగా ఉంటుంది చూడండి. ఎవడైనా పొగుడుతుంటే, ఎవడైనా తిట్టాడంటే బాధగా ఉంటుంది, ఎందుకంటే పరువు పోయింది. అది గాలే. మాస్టర్ గారు అనేవారట, ఎవరైనా తిడుతున్నారంటే ఆ గొంతులో గాలి ఏముంది అనేవారట మాస్టర్ గారు. అలా అందుకని నిజమైన తృప్తి కలగదని నీకు తెలుస్తుంది, అందులో ఏం తృప్తి ఉండదు. ఆనందం అనే భగవంతుని సామ్రాజ్యం లభిస్తే పూర్తిగా లభించవలసిందే. ఆనందం అనేది భగవంతుడి సామ్రాజ్యం అంట. అది ఎన్నో ఉంటాయి సామ్రాజ్యాలు, అందులో భగవంతుడి సామ్రాజ్యం ఆనందం అంట. అది లభిస్తే పూర్తిగా లభించవలసిందే, ఇంకా లభించాల్సిందే. అది లభించిందంటే అదనమాట. లేకుంటే తృప్తి కలగదు, లేకపోతే తృప్తి ఉండదు. అంటే తృప్తిగా ఉన్నామంటే అర్థం ఏమిటి? భగవంతుడి సామ్రాజ్యం లభించిందనమాట వాళ్ళకి. అంటే వాళ్ళే భగవంతుడు, అంటే మాస్టర్ గారు, అమ్మగారు అట్లాంటి వాళ్ళు ఎంతో తృప్తిగా శాంతిగా ఉంటారు వాళ్ళు. మనలా కాదు. మనం ఏదైనా సంపాదించుకుని ఉద్యోగంలో సంపాదించుకుంటే తాత్కాలికంగా తృప్తిగా ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంది. అమ్మ వర్క్ ఎక్కువ ఉంది, లేకపోతే కావాల్సిన డబ్బు లేదు, ప్రమోషన్ రాలేదు. శాశ్వతంగా ఉండదు అది. వాళ్ళకి శాశ్వతమైన తృప్తి శాంతి ఉంటుంది. మహనీయులకి ఇప్పుడు మాస్టర్ గారు, అమ్మగారిని తీసుకుని వీళ్ళందరూ ఎప్పుడు ఆనందంలో ఉంటారు. నిరంతరమైన ఆనందం, నిరంతరమైన శాశ్వతమైన తృప్తి శాంతితో ఉంటారు. అందుకే అంత హాయిగా ఉంటారు వాళ్ళు. మనం అట్లా హాయిగా ఉండలేం. అందుకని లేకుంటే తృప్తి కలగదు. నీ శక్తి తెలివి అంతటిని అమరత్వం కోసమే వెచ్చించు. నీకున్న శక్తిని, నీ తెలివితేటల్ని ఆ అమరత్వం కోసమనే వెచ్చించు. అనవసరంగా వేస్ట్ చేసుకోకుండా మిగతా విషయాల పట్ల ఆ భగవంతుని మీద ఆ వెచ్చించుకోమని చెప్తున్నారు. మన తెలివితేటల శక్తి అంతటిని, అంటే మనం మారడానికి అమరత్వం ఎట్లా వస్తుంది? మనలో మార్పు తెచ్చుకుంటేనే. మిగిలినవి వాటంతటా అవే లభిస్తాయి, మిగతావన్నీ వాటంతటా అవే వస్తాయి. కానీ మన శక్తి, తెలివితేటలు అన్నీ వాటి కోసం మనలో మార్పు తెచ్చుకోవడానికే వినియోగించాలి వాటిని. అంటే బాబా చెప్పినట్టు, మాస్టర్ గారు చెప్పినట్టు నడుచుకోవడం, వాటి మీద మన శక్తిని, తెలివితేటలని అన్నిటినీ వినియోగించుకోవాలట. మిగతావే ఉంది వాటికి అవే వస్తాయని చెప్తున్నారు. నువ్వు అట్లా ట్రై చేస్తూ ఉంటే మిగతా వాటికి అవే జరిగిపోతూ ఉంటాయి అంటున్నారు. వేరుకు నీరు పోస్తే వృక్షం దానికి అదే పెరిగి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు వేసినట్లే సర్వము లభిస్తాయి. అన్నీ ఎట్లా వస్తాయండి అంటే దానికి ఉదాహరణ చెప్తున్నారు. వేరుకు నీరు పోస్తే, మొక్కల కింద నీళ్ళు పోస్తాం కదా మట్టిలో, వేరుకు నీరు పోసామంటే ఆ చెట్టుకి దానికి అదే పెరుగుతుంది. దానికి అదే పెరుగుతుంది కదండి. మనం ఏం చేస్తాం? నీళ్ళు పోస్తాం అంతే, దానికి అదే పెరుగుతుంది. కొమ్మలు వస్తాయి, రెమ్మలు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. అలాగే సర్వం లభిస్తుందిట దానికోసం ప్రయత్నిస్తే. మన శక్తిని అంతటినీ వినియోగించి, మన తెలివితేటలనంతటినీ ఆ అమరత్వం కోసం మనలో మార్పు తెచ్చుకుని అట్లాంటి శుభలక్షణాలను, మహాత్ముల్లో ఉండే శుభలక్షణాలను మనం కూడా తెచ్చుకొని వాటి కోసమే వెచ్చిస్తూ ఉంటే మిగిలినవి అన్నీ వాటంతట లౌకికంగా కూడా మనం బాధపడక్కర్, వాటికి అవే జరుగుతాయి అన్నీ అని చెప్తున్నారు. అది అందుకని ఇక్కడికి అయ్యిందండి. చాలా బాగున్నాయి సూక్తులు, ఎంత బాగున్నాయి చూడండి అమ్మ చెప్పినవి. ఇవన్నీ అమ్మ బోధిస్తుండేవారట అక్కడ కూర్చుని. మనం ఇంతవరకు బోధలు చదువుకోలే అమ్మగారివి, చాలా బాగున్నాయి. అది రేపు మనం అధ్యాయం 2 చాలా బాగుంటుందండి, అద్భుతంగా. ఇక్కడి నుంచి మనం మాస్టర్ గారు ఎంట్రన్స్ అనమాట, మాస్టర్ గారు ఎంట్రీ చదువుకుంటాం ఇక్కడి నుంచి. ఆనందమ్మాయికి మాస్టర్ గారికి ఇక్కడ అది చాలా బాగుంటుంది. రేపటి నుంచి అది చదువుకుందాం అధ్యాయం 2. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.